ఇవాళ సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ జరగనుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కు ఎంత సమయం కావాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరోవైపు సుప్రీం విచారణ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వివరాలు మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక ఈ రోజు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు రాబోతుంది. బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. మరి విచారణ జరుపుతున్నారు జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ వినోద్ చంద్ర ధర్మాసనం. మరి గతంలో చూసుకున్నట్టుగా అయితే స్పీకర్ వైఖరిపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ సర్వోన్నత న్యాయస్థానం. మరి ఇంకా ఎంత టైం కావాలి మీకు అంటూ కూడా చాలా అసహనాన్ని వ్యక్తం చేసింది. మరి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చాము, వాళ్ళ నుంచి సమాధానం రాగానే డెసిషన్ తీసుకుంటామని చెప్పి స్పీకర్ తరఫున న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానానికి వివరించడం జరిగింది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకున్న ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఇటు కేటీఆర్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. రీజనబుల్ టైం అంశాన్ని కూడా స్పీకర్ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, తెల్లం వెంకట్రావు, గూడెం మైపాల్ రెడ్డి, కాళయ్య యాదవ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరకిపూడి గాంధీ, పోచారం శ్రీనివారెడ్డి వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుంచి దీంట్లో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి వీళ్ళందరిపై వేటు పడాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా చేస్తుంది, డిమాండ్ చేసింది. మరి ఇక్కడ విషయం ఏంటంటే స్పీకర్ కంపల్సరీగా వాళ్ళని సస్పెండ్ చేసేయాలి, వాళ్ళు డిస్మిస్ చేసి ఎలక్షన్ చేయాలి అని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే శాసన వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి మధ్య కొంత అంటే స్టార్టింగ్ నుంచి కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత వాళ్ళిద్దరి మీద ఫైటింగ్ నడుస్తూనే ఉంది. మరి ఎవరు గొప్ప అనే అంశం ఇక్కడ ఉంటుంది. కాబట్టి స్పీకర్ తానే నిర్ణయాధికారి, తనకే విచక్షణ అధికారులు ఉన్నాయి కాబట్టి తానే నిర్ణయం తీసుకుంటే ఈ విషయాల్లో కోర్టులు జోక్యాలు అవసరం లేదనేది కూడా గతంలో అనేక మార్లు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు కూడా అదే అంశం తెర మీదకి వస్తుందని సమాచారం అందుతుంది. రైట్ రామకృష్ణ.